ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ అయిన అఘోరిని పోలీసులు తెలంగాణకు తీసుకొచ్చారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అఘోరిని విచారించిన పోలీసులు చేవెళ్ల కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అఘోరిని కంది జైలుకి తరలిస్తున్నారు. అఘోరి రిమాండ్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మాకు క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, కొద్దిసేపటి క్రితమే చేవెళ్ల కోర్టులో అఘోరిని మోకిలా పోలీసులు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు అఘోరికి రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే అఘోరిని సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు. సో కంది జైల్లోనే ఆమె 14 రోజుల పాటు రిమాండ్లో ఉండేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు తనకు బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి కావచ్చు, లేకపోతే న్యాయ విచారణ కోసం స్తోమత లేదు అంటూ కూడా న్యాయమూర్తిని విన్నవించుకున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉండేటటువంటి ఒక న్యాయవాదిని, కుమార్ అనే న్యాయవాదిని ప్రస్తుతం ఆమెకు బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి కావచ్చు, న్యాయ సలహా ఇవ్వడానికి కావచ్చు, న్యాయ సలహా అందించడానికి కావచ్చు ఆమెకు సహాయంగా ఇచ్చినటువంటి సందర్భం అయితే కనిపించింది. సో మొత్తానికి ఇటు అఘోరి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 4 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో చీటింగ్ ఉంది, మోసం ఉంది. ఆ తర్వాత మరోవైపు తీవ్రమైనటువంటి బెదిరింపులకు దిగినటువంటి సెక్షన్లు కూడా ఉన్నాయి. ఒక బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మోకిల పోలీసులు ఈ కేసును ఫైల్ చేశారు. ఇందులో భాగంగానే నిన్న ఉత్తరాఖండ్ సమీపంలో అఘోరితో పాటు ఆమెతో పాటు ఉన్నటువంటి వర్షిణిని కూడా అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తీసుకుని వచ్చారు. అయితే తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అక్కడే అఘోరిని విచారించారు. నార్సింగి ఏసీపీ ఆమెను విచారించారు. సుమారుగా 2 నుంచి 3 గంటల పాటు అఘోరిని విచారించి ఆమె వద్ద స్టేట్మెంట్ తీసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. అనంతరం అక్కడ నుంచి నేరుగా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి అనంతరం కోర్టుకు తీసుకుని వచ్చారు. కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన తర్వాత అప్పటికే అఘోరి మీద ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు, ఆమె ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు, పోలీసులు పెట్టేటువంటి సెక్షన్లు అన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే కంది జైలుకు అఘోరిని తరలించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఆమె బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయబోతూ ఉన్నారు. అయితే ఒక లాయర్ను కూడా ఇప్పటికీ అపాయింట్ చేశారు. అయితే లాయర్తో అఘోరి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తనకు ఎలాంటి ఆర్థిక స్తోమత లేదు, తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదు అంటూ ఆమె చెప్పినటువంటి పరిస్థితి. లాయర్ని పెట్టుకోవడానికి కావచ్చు, న్యాయ సహాయం కోసం కావచ్చు, తన దగ్గర ఎలాంటి డబ్బులు కూడా లేవు. సో ఇలాంటి నేపథ్యంలో న్యాయమూర్తి ఎవరినైనా లాయర్గా అపాయింట్ చేస్తే వారు తనకు బెయిల్ పిటిషన్ వేసుకోవడం కావచ్చు, నాకు న్యాయ సహాయం అందించడం కావచ్చు, ఇవన్నీ చేస్తారంటూ కూడా ఆమె న్యాయ ముందు ఒక విజ్ఞాపనను ఉంచింది. సో దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి ఒక న్యాయవాదిని అందుబాటులో ఉంచారు. అతనే మొత్తం ఈమెకు సంబంధించినటువంటి న్యాయ సలహాలన్నీ కూడా ఇస్తారు. సో ఇదొక అంశం. అయితే మరొక అంశం, ఇక ఆమెకు సంబంధించినటువంటి వెహికల్, తన వెహికల్ లేకపోతే ఎక్కడికి కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. తాను తన వెహికల్లో కాకుండా నార్మల్గా రోడ్ల మీద వెళ్తే మాత్రం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు జనాలు కూడా పెద్ద ఎత్తున గూమిగూడేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనతో పాటు తన వెహికల్ను కూడా బయటికి తీసుకురావాలి బెయిల్పై అంటూ కూడా ఆమె ఇప్పటికే న్యాయవాది ముందు చెప్పినటువంటి సందర్భం. కానీ తన మీద నమోదైనటువంటి ఆరోపణలు, అభియోగాలు, సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి విషయంలో మాత్రం అఘోరి మౌనం వహిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది, చట్టాన్ని తాను గౌరవిస్తాను అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. తన మీద నమోదైనటువంటి అభియోగాలన్నింటి మీద ప్రస్తుతం ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి తాను ఇంతకంటే ఎక్కువగా ప్రస్తావించానంటూ కూడా ఆమె చెప్పినటువంటి సందర్భం. అయితే ప్రధానంగా శంకరపల్లి మండలంలో నివసించేటటువంటి ఒక బాధితురాలితో అయితే మనతో లాయర్ కూడా ఉన్నారు. ఒకసారి లాయర్తో మాట్లాడారు. కుమార్ గారు, అడ్వకేట్ గారు, ఒక నిమిషం లైవ్ ఉంది, ఒక నిమిషం. అసలు అఘోరిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఏం చెప్పింది న్యాయమూర్తి, ఏం చెప్పారు? కేవలము 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి మాత్రమే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత కేసు ఏం జరుగుతున్నది మేజిస్ట్రేట్ గారు ఆలోచన చేసి చెప్తారండి. అయితే తనకు ఎలాంటి ఆర్థిక స్తోమత లేదు బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి కూడా అంటూ కూడా ఆమె చెప్పినటువంటి సందర్భం ఎట్లా చెప్తారు సార్? ఆమె చెప్పింది కోర్టుకు, నాకు అడ్వకేట్ని పట్టుకున్న స్తోమత లేదు అన్నది కాబట్టి కోర్టు తరఫున లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ చూసినా కార్లతో హల్చల్ చేస్తూ ఉంటుంది, ఒక లగ్జరీగా ఆమె బయట తిరుగుతున్నటువంటి సందర్భం కొన్ని విజువల్స్ కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో మీకు మాత్రం తనకు ఎక్కడా కూడా ఆర్థిక స్తోమత లేని చెప్పినట్టు తెలుస్తుంది. కోర్టులో చెప్పిందే నిజమవుతుందండి. కోర్టులో ఆమె చెప్పడం జడ్జి గారు నమ్మి అపాయింట్ చేయడం జరిగింది. తన మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి సార్? ఇప్పుడు పోలీసు పెట్టినటువంటి సెక్షన్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు లేకపోతే పరిశీలించలేదు, అన్ని పరిశీలించిన తర్వాత మేము చెప్తాం. ఆమెతో మీరు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆమెతో మీరు మాట్లాడినప్పుడు బెయిల్ వేయండి అని చెప్పింది, అంతకు మించి ఏం చెప్పలేదు. ఇంకా తనకు సంబంధించినటువంటి వెహికల్ కూడా ఉంది, ఆ వెహికల్ కూడా పోలీసు వెహికల్ కూడా రేజ్ చేయండి అంటే అది ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తామని చెప్పినాం అంతే.
ఇది మొత్తానికి స్థానికంగా ఉండేటటువంటి ఒక లాయర్ను మాత్రం న్యాయ సహాయం అందించడానికి అపాయింట్ చేశారు. సో అతనే అఘోరికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్స్ కావచ్చు, న్యాయ సహాయం అందించేందుకు ఇప్పటికే ఆయన ముందుకు వచ్చారు. ఇదొక అంశం. అయితే ప్రధానంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆమెకు సంబంధించినటువంటి వెహికల్ కూడా బయటకు తీసుకురావాలంటూ కూడా ఆమె కోరింది. సో ఇదొక అంశం. ఇంకా ఇదే కాకుండా ప్రస్తుతం వర్షిణికి సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. నార్సింగి పోలీస్ స్టేషన్లోనే వర్షిణి కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. తమ కూతురిని తమతో పాటు అప్పగించాలంటూ కూడా వారు కూడా కోరుతూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అయితే ప్రధానంగా ఇన్ని రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో హల్చల్ చేసింది. చాలా చోట్ల కూడా చాలా మంది మీద దాడి చేసినటువంటి అఘోరి తనను ఎవరు ఏమీ చేయలేనటువంటి ఒక భావనతో ఇన్ని రోజులు కూడా వ్యవహరించినటువంటి సందర్భం. కానీ పోలీసులు మాత్రం ఒక గట్టి షాక్ ఇచ్చారంటూనే చెప్పుకోవాలి. వర్షిణిని పెళ్లి చేసుకున్న తర్వాత తాము ఉభయ తెలుగు రాష్ట్రాల జోలికి రాము, ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలు తాము అడుగు పెట్టబోం, తామంతా కూడా ప్రశాంత జీవనం గడపడానికి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నామంటూ కూడా ఆమె చెప్పిన 2 రోజులకి ఇటు మోకిలా పోలీసులు ఆమెకు ఊహించినటువంటి షాక్ ఇచ్చారు. అయితే నిన్న ఉత్తరాఖండ్లో ఆమె అదుపులోకి తీసుకునేటువంటి క్రమంలో కూడా నానా హంగామా అఘోరి క్రియేట్ చేసింది. తాను ఆత్మార్పణ చేసుకుంటానంటూ కూడా ఆమె హల్చల్ చేసినటువంటి సందర్భం. కానీ పోలీసులు మాత్రం సౌమ్యంగా ఆమెకు నచ్చజెప్పారు. గతంలో నమోదైనటువంటి కేసు, ఆ కేసులో ఉండేటటువంటి అంశాలు, అన్ని అంశాల గురించి వివరించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తానికి సంగారెడ్డి జిల్లా కంది జైలుకి అయితే మాత్రం అఘోరిని తరలించారు. 14 రోజుల పాటు ఆమె అక్కడే ఉండబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సిసి. నాతోనే ఉంటుంది, సేఫ్గా ఉన్నది. వస్తుంది. మా భార్య నాతోనే ఉంటుంది, సేఫ్గా ఉన్నది. వస్తుంది. మా భార్య నాతోనే ఉంటుంది, సేఫ్గా ఉన్నది. వస్తుంది.